హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు అయితే చూస్తున్నారు కదా, ఎంత స్పాంజీగా ఉండే పావ్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో నేనైతే ఓటీజీలో బేక్ చేశానండి. సో సేమ్ ప్రాసెసే మీరు స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు. నేను రీసెంట్గా ఓటీజీ తీసుకున్నాను కదండి, సో దాని రివ్యూ అయితే చాలా బాగుందండి. బేకింగ్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతున్నాయి అనమాట. ఈ వీడియో నేను ఎప్పుడో పెట్టాల్సింది, 1 month బ్యాక్ పెట్టాల్సిన వీడియో ఇది. కాకపోతే అస్సలు కుదరటం లేదనమాట. ఇంటికి ఎవరో ఒకరు రిలేటివ్స్ వస్తూనే ఉంటున్నారు. సో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈరోజు ఈ వీడియోలోని. సో నేనైతే ఆ రోజు పావ్ చేశాను, పావుతో పాటు పావ్ బజ్జీ కూడా చేశాను అనమాట. ప్రాసెస్ అయితే ఎక్కువే, కాకపోతే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ అనమాట. నేను ఈరోజు మైదాతో చేశాను. మైదా ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, నేను యూస్ చేసిన కప్ అయితే 240 ml కప్ అనమాట. ఈరోజు నేనైతే కొంచెం ఎక్కువ బ్యాటర్ మిక్స్ చేసుకుంటున్నానండి. ఇదే రెసిపీతో మనము పావ్ చేసుకోవచ్చు, పిజ్జా బేస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ 3.5 cup మైదా అయితే తీసుకుంటున్నానండి. సేమ్ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సేమ్ ఇలానే వస్తుందండి, కాకపోతే కొంచెం టేస్ట్ అయితే మారుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 teaspoon వరకు సాల్ట్ తీసుకుంటున్నానండి. మీరు ఒకవేళ ఇందులో హాఫ్ క్వాంటిటీ వరకు చేయాలనుకున్నట్టయితే మెజర్మెంట్స్ అన్నీ కూడాను హాఫ్లో తీసుకోండి. మిల్క్ పౌడర్ నేను ఇక్కడ 2.5 tablespoons తీసుకుంటున్నానండి. టీ స్పూన్స్ వేరు, టేబుల్ స్పూన్స్ వేరు. ఒక్కోసారి మీ మెజరింగ్ స్పూన్స్లోని కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట స్పూన్ అనేది, అది మనకి టేబుల్ స్పూన్ వస్తుంది. మిల్క్ పౌడర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి పావ్ కానీ పిజ్జా బేస్ కానీ కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. నార్మల్గా మిల్క్ వేస్తే టేస్ట్ బాగుంటుందండి. ఇక్కడ మనము మిల్క్ ప్లేస్లోని మిల్క్ పౌడర్ని వాడతాము. మిల్క్ వాడామనుకోండి, ఏవైనా ఇలాంటి బ్రెడ్స్ అవన్నీ కూడా త్వరగా పాడైపోతాయి అనమాట. అవి బయట అస్సలు స్టోర్ చేయలేము. సో మిల్క్ పౌడర్ వల్ల ఏంటంటే బయట స్టోర్ చేసుకోవచ్చు, ఒక 2-3 days ఎక్స్ట్రా కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటున్నాము. మిక్స్ చేసుకొని ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్తో మిక్స్ చేసుకుంటామండి దీన్ని. పౌడర్ ఇంగ్రీడియంట్ అంటే మనం మైదా ఎంత తీసుకుంటున్నామో దానికి హాఫ్ క్వాంటిటీ వాటర్ అనమాట. 1.5 cup వాటర్ తీసుకుంటున్నాను ఇక్కడ. చూస్తున్నారు కదా, వాటర్ మాత్రం మనకి వామ్గా ఉండాలి. అసలు వేడిగా ఉండకూడదు, చల్లగా ఉండకూడదు. లైట్ వామ్గా ఉంటే మనకి ఈస్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది అనమాట. ఈస్ట్ యాక్టివేట్ అవ్వడం వల్ల మనకి డౌ అనేది ఒక వంతు మనం కలిపినట్టయితే దానికి 2 to 3 times డబల్ పొంగుతుంది అనమాట. అప్పుడు మనకి పావు కానీ బ్రెడ్ కానీ పొంగుతుంది, స్పాంజీగా వస్తాయి అన్నమాట. ఈస్ట్ అయితే మనం ఇక్కడ 2 teaspoons వరకు యాడ్ చేసుకుంటున్నాము. షుగర్ని అందులో మనము 3 tablespoons వరకు యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఈస్ట్లోని ఖచ్చితంగా మనం షుగర్ మాత్రమే యాడ్ చేయాలండి. షుగర్కి రీప్లేస్మెంట్గా ఇంకేమీ యాడ్ చేయలేము. ఇదే ప్లేస్లో మీరు బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని, అంటే షుగర్ కరిగేటంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 minutes మీరు సైడ్కి పెట్టేసుకోండి. డ్రై ఇన్స్టెంట్ ఈస్ట్ నార్మల్గా ఇలాగ ప్రూఫింగ్ అయితే చేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ ఈస్ట్ ఉంటుంది కదా, ఇన్స్టెంట్ ఈస్ట్ కాకుండా డ్రై ఈస్ట్ ఉంటుందండి సపరేట్గా. అదైతే మనం ఖచ్చితంగా ఇలా చేయాలి. నేను తీసుకునే మోహన్ ఇంపెక్స్ బ్రాండ్ ఇన్స్టెంట్ ఈస్ట్ అనేది ఇలాగా 10 minutes పక్కన పెట్టాలి. డౌని ఒక 3 hours పక్కన పెట్టాలి, అలా ఏమి ఉండదు. జస్ట్ నార్మల్గా డైరెక్ట్గా మనము ఆ లిక్విడ్ని మైదాలో మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే నాకు ఎలాగో ఆ రోజు కొంచెం పని ఉంది, వేరే పని, సో అందుకని చెప్పి పక్కన పెట్టేసి ఉంచుకున్నాను అనమాట. సో ఇన్స్టెంట్ ఈస్ట్ అయినా డ్రై ఈస్ట్ అయినా ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వచ్చండి. చూస్తున్నారు కదా, ఒక 10 minutes మనం సైడ్కి పెట్టేస్తే ఏంటంటే ఈస్ట్ అయితే యాక్టివేట్ అయ్యింది. సో యాక్టివేట్ అయిన తర్వాత ఆ లిక్విడ్తో మనము డ్రై ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా మిక్స్ చేసి, దాన్ని అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం మైదా అంతటినీ కూడా ఒకేసారి మిక్స్ చేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మనం ఎంత ఫాస్ట్గా, ఎంత గట్టిగా, ఎంత టైం మిక్స్ చేస్తే మనకి డౌ అనేది అంత బాగా ప్రిపేర్ అవుతుంది అనమాట. అంతటి డౌకి కూడాను మనము పావు కప్ ఆయిల్ అయితే యూస్ చేస్తాము. అవసరమైతే ఇంకొక 2 tablespoons వరకు ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు మిక్స్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే తర్వాత మనం ఒక 1/2 hour to 45 minutes వరకు సైడ్కి పెట్టుకుంటాం కదా డౌని. సో ఆ టైంలో మనం ఒక పావు కప్ వరకు అలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఎలా అంటే డౌకి చుట్టూ కూడాను రాస్తే ఏంటంటే గట్టిగా హార్డ్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఈ ముద్ద అనేది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే నేనైతే చక్కగా చేత్తోనే కలిపేసుకుంటున్నానండి మొత్తం అంతటినీ కూడాను. సో మీ దగ్గర కనుక స్టాండ్ మిక్సర్ కానీ ఎలక్ట్రిక్ బీటర్ కానీ ఉన్నట్టయితే మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే ఒక 45 minutes సైడ్ పెట్టక ముందు చేత్తో మిక్స్ చేసుకున్నానండి. ఆ తర్వాత చూస్తున్నారు కదా, 45 minutes సైడ్ అయితే పెట్టేసుకున్నాను మిక్స్ చేసుకున్న తర్వాత. సో డౌ అయితే డబల్ క్వాంటిటీలో మనకి ఉబ్బుతుంది అనమాట. సో తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ కూడాను మనం ఎంత టైం అయితే మిక్స్ చేస్తే అంత స్పాంజీగా, అంత
ఫ్లఫీగా వస్తాయండి పావ్ ఇంకా బ్రెడ్స్ కానీ. చూస్తున్నారు కదా, కొంచెం ఆయిల్ రాసుకుంటూ మనము డౌని మిక్స్ చేసుకున్నాం అనుకోండి చేతికి అంత ఎక్కువగా అంటదనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఆయిల్ అయితే రాసుకున్నాను నేను చేతికి. చూస్తున్నారు కదా లేయర్స్ గటను లోపల చాలా బాగుందండి, చాలా స్పాంజీగా బేక్ అవుతుంది అని కూడా అనుకున్నాను. ఇంతకుముందు నేను విజయనగరంలో చేశాను, పిజ్జా డౌ చేశాను, చాలా బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా నాకు ఓపిక లేక ఇంకా బీటర్ అయితే యూజ్ చేస్తున్నానండి. నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నది అయితే అగారో బీటర్. చాలామంది లింక్స్ అడుగుతున్నారు, నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతానండి ఓటీజీ లింక్, ఇంకా ఈ అగారో లింక్. నేను యూజ్ చేస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూసేయండి. అమెజాన్లోనే తీసుకున్నానండి, ఆఫ్లైన్లో కాదు. నేను ఇక్కడ యూజ్ చేస్తున్నది అయితే డౌ మిక్స్ చేసుకునే రాడ్స్ ఉంటాయన్నమాట. మనకి 4 రాడ్స్ ఇస్తారు. 2 అయితే విప్ చేసుకోవడానికి, బటర్ ప్రిపేర్ చేయడానికి, మనకి మజ్జిగ మిక్స్ చేసుకోవడానికి, వాటికి యూజ్ చేయడానికి అనమాట. ఇంకొక 2 అయితే మనము చపాతీ ముద్ద కలుపుకోవడానికి, వాటికి యూజ్ చేయడానికి, డౌ ప్రిపేర్ చేయడానికి అనమాట. నేను ఇక్కడ ఆ రాడ్సే యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర స్టాండ్ మిక్సర్ ఉన్నా సరే డౌ మిక్స్ చేయడానికి ఒక రాడ్ ఉంటుందండి, సో అది మీరు యూజ్ చేయొచ్చు. ఓకేనండి. సో ఇక్కడ మనము ఎంత టైం ఇది బీట్ చేసుకోవాలి అంటే మినిమం 10 మినిట్స్ అనమాట. మనం ఎంత టైం బీట్ చేస్తే అలానే హాఫ్ అన్ అవర్ అని చెప్పను, మినిమం 10 మినిట్స్ బీట్ చేసుకుంటే ఏంటంటే ఈ డౌ అంతా కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి డౌ అనేది బాగా ప్రిపేర్ అవుతుంది. అది నార్మల్గా మనం మిక్స్ చేసామా లేదా చపాతీ ముద్దలా అని చెప్పి అయితే మనకి పావ్స్ అనేవి బాగా రావన్నమాట. చెప్పి మినిమం 10 మినిట్స్ అయితే మనము బీట్ చేసుకోవాలి. లేదు అంటే బీటర్ లేదు అంటే చేత్తోనైనా మిక్స్ చేసుకోవాలన్నమాట. డౌని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అది బాగా సెట్ అయిందా, అది బాగా ప్రిపేర్ అయిందా లేదా అని చెప్పి మనం ఎలా తెలుసుకుంటామంటే కొంచెం ముద్ద తీసుకొని చేతితోటి ఇలా స్ట్రెచ్ చేసినట్టయితే కొంచెం హోల్స్ అనేవి ఎక్కువగా వచ్చినట్టయితే ఇంకా ప్రిపేర్ అవ్వలేనట్టండి. సో మనం కొంచెం స్ట్రెచ్ చేసిన తర్వాత హోల్స్ గట్రా ఏం రావట్లేదు, కొంచెం థిక్గానే ఉన్నట్టుంది అంటే మాత్రం డో అయితే బాగా ప్రిపేర్ అయిపోయినట్టేనమాట. ఇది గోధుమ పిండితో అయితే కొంచెం కష్టమే, చాలా ఎక్కువ టైం బీట్ చేయాలి. సో అందుకని చెప్పి మైదాతోనే మ్యాక్సిమం బేకరీస్ అంతా కూడా చేస్తుంటాయి అనమాట. సో చూస్తున్నారు కదండి. సో ఇప్పుడు మనకి డో అయితే ప్రిపేర్ అయిపోయినట్టే. ఒకవేళ మీకు ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అంటే మాత్రం ఇంకా బీట్ చేయాల్సిందే. సో ఇక్కడ మన డో ప్రిపేర్ అయిపోయింది కదా, నేను ఇక్కడ 2 టిన్ సైజెస్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఒకటి 8 ఇంచెస్, ఒకటైతే 6 ఇంచెస్ టిన్లో పెట్టుకుంటున్నాను. ఇంకా ఎక్కువే చేద్దాం అనుకున్నాను, టిన్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, కాకపోతే తినడానికి ఎవరు లేరనమాట. సో అందుకని చెప్పి పిజ్జా బేసిస్ అయితే ప్రిపేర్ చేసేసాను మిగతావి. సో చూస్తున్నారు కదండి. సో ఇది మనం తీసుకునే క్వాంటిటీ అయితే మన ఇష్టం అనమాట. సో మనం 60 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు, ఈచ్ 50 గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు. సో నేను కొంచెం ఎక్కువ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి 50 గ్రామ్స్ ఈచ్ అయితే తీసుకున్నాను. 8 ఇంచెస్ టిన్లో పెట్టుకున్నాను అనమాట. అదే మీరు 60 గ్రామ్స్ ఈచ్ తీసుకున్నారనుకోండి, 9 into 9 తీసుకోండి, మొత్తం 9 పావ్స్ అవుతాయన్నమాట. ఒకే టిన్లోనే 9 into 9లోని ఈచ్ గ్రామ్ అయితే 60 గ్రామ్స్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత నార్మల్గా 50 గ్రామ్స్ ఇప్పుడు నేను తీసుకున్నాను కదా, ఒక్కొక్క బాల్ని కూడాను మెజర్ చేసుకుంటూ తీసుకోవాలి. ప్లస్ మనము నార్మల్గా లడ్డూని ఎలా చుడతాం అలా చుట్టు పెట్టేస్తే ఏంటంటే పావు బాగా రాదనమాట. పైన ఉండే టాప్ లేయర్ మాత్రం మనకి స్మూత్గా ఉండాలి, అసలు లైన్స్ క్రాక్స్ ఏం లేకుండా ఉండాలన్నమాట. సో దానికోసం ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో, అలా ఒకసారి చూసి చేసినట్టయితే సరిపోతుంది అనమాట. మీరు బ్యాటర్ మిక్స్ చేస్తున్నప్పుడు ఆయిల్ అయితే కొంచెం పడుతుందండి. నేను చెప్పిన క్వాంటిటీ ఎగ్జాక్ట్గా అవుతుంది అని అయితే ఉండదు. కొన్నిసార్లు ఆయిల్ అయితే డబల్ క్వాంటిటీ అవుతుంటుంది అనమాట, అది మీరు మిక్స్ చేసుకుని బట్టి ఉంటుంది. సో చూస్తున్నారు కదండి, మొత్తం బ్యాటర్ అంతటినీ కూడాను నేను చక్కగా చుట్టేసి అయితే మొత్తం నేను ఒక 13 పావ్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. మిగతా బ్యాటర్ అంతటినీ కూడాను నేను పిజ్జా బేస్లో అయితే ప్రిపేర్ చేసి విజయనగరం తీసుకెళ్ళిపోయాను అనమాట. సో ఇక్కడ 13 పావ్స్ అయితే నేను మా మోక్ష మా చెల్లి ఉన్నాం కదా ప్రస్తుతానికి మా ఇంటి దగ్గర, మేము తినేసామన్నమాట ఒక నైట్ డిన్నర్కి. మిగతా నేను విజయనగరం తీసుకెళ్ళి అక్కడ ప్రిపేర్ చేశాను పావ్ బాజీ. ఇక్కడ చూస్తున్నారు కదండి, 8 into 8లో 9 చేశాను, 6 into 6లోని 4 చేశాను అనమాట. మనము క్వాంటిటీ చూసుకొని ఇలాగ టిన్స్లోకి సపరేట్ చేసి వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు 20 మినిట్స్ వరకు మనం సైడ్కి పెట్టేసుకోవాలండి. దీని మీద మూత పెట్టి పెట్టాలన్నమాట, ఏదైనా క్లాత్ అలాంటిది. సో పెట్టేస్తే ఏంటంటే దానికి డబల్ సైజ్ అయితే తయారవుతుంది, ఇలాగా చూసారు కదా. సో దీన్ని మనము ప్రీహీట్ చేసిన ఓటీజీలోని 180 degreesలోని టాప్ రోడ్ లోవర్ రోడ్ 2 rods ఆన్ చేసుకున్న తర్వాత 25 to 30 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలన్నమాట. సో ఇదైతే కరెక్ట్గా బేక్ అయిపోతాయండి, చాలా పర్ఫెక్ట్గా బేక్ అవుతాయి. నేనైతే ఓటీజీని ఆల్రెడీ 15 మినిట్స్ ప్రీహీట్ అయితే చేసుకున్నానండి. మనం ప్రీహీట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం పెట్టుకున్న ఓటీజీ ఒక సెట్ ఆఫ్ టెంపరేచర్కి వస్తుంది అనమాట. మనకి ఆ టెంపరేచర్ ఉంటే కనుక మంచిగా బేక్ అవుతాయి.
మనం బేక్ చేసుకోవాల్సినవి చూస్తున్నారు కదా. సో పావ్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయండి. మనం ఇలా బేక్ అయ్యి వచ్చిన తర్వాత పావుకి పైన మనం బటర్ అప్లై చేసినట్టయితే మంచి సాఫ్ట్గా తయారవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, తీసిన వెంటనే నేను ఇలా చూడడం కొంచెం హార్డ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ తర్వాత కొంచెం బటర్ అప్లై చేసి పక్కన పెట్టేసుకుంటే ఏంటంటే మంచిగా సాఫ్ట్గా ప్రిపేర్ అయ్యాయి. చూపిస్తాను కట్ చేసుకోవడానికి ఎలా ఉన్నాయి అనేది. కొన్ని ఓటీజీస్లో ఏంటంటే త్వరగా బేక్ అయిపోతాయండి, అది మీరు చూసుకోండి టెంపరేచర్ బట్టి. నాకైతే 23 మినిట్స్కి అయితే కరెక్ట్గా బేక్ అయ్యాయి అనమాట. నేను చూసుకుంటా ఉంటాను ఓటీజీలో ఏం పెట్టినా సరే. ఇంకా నేను పావ్స్ బయటికి తీసేసిన తర్వాత ఇలాగ క్లాత్ని అయితే పైన పెట్టేసి కాసేపు అయితే సైడ్కి పెట్టేసుకుంటే పావ్స్ అనేవి కూల్ అయ్యి బాగా సెట్ అవుతాయి అనమాట. బాగా త్వరగా డీమోల్డ్ కూడా అవుతాయి. సో చూస్తున్నారు కదండి. సో పావుకి కొంచెం సైడ్ అయితే స్క్రాప్ చేసుకున్న తర్వాత డీమోల్డ్ చేసుకుంటే ఏంటంటే ఈజీగా వస్తాయి అనమాట. లేదు అంటే సైడ్స్కి అంటుకుంటూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, కింద లేయర్ ఎంత పర్ఫెక్ట్గా అసలు హార్డ్ అవ్వకుండా భలే స్పాంజీగా బేక్ అయ్యి అయితే డీమోల్డ్ అయ్యాయండి. చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. సో చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చేది. బయట బేకరీస్లోని బయట షాప్స్లో మనకి ఏవైతే సేల్ చేస్తారో ఆ రెసిపీ అనమాట ఇది. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఇంకా పావ్స్ చేసిన రోజే నేను పావ్ బాజీ చేశాను అనమాట. మిక్స్డ్ వెజ్ కర్రీ అనమాట. అది బయట సేల్ చేస్తారు కదా ఆ టైపే ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ అదే టేస్ట్ వచ్చింది అది కూడాను. సో ఎలాగంటే మా చెల్లి ఉంది కదా, కొత్త వెరైటీలు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. సో పావ్ కూడా బటర్తో ఫ్రై చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి పావ్ బాజీ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళినా సరే చాట్ పానీపూరి అస్సలు తినండి, పావ్ బాజీ మ్యాక్సిమం తింటానమాట. సో అందుకని చెప్పి ఇష్టంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇదన్నమాట, చాలా టేస్టీగా వచ్చింది. కర్రీ కూడా చాలా బాగుంది, పావు కూడా చాలా స్మూత్గా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంట్లో పావు చేసుకోవాలన్న రెసిపీ కూడా కరెక్ట్గా దొరకదు కదా. సో ఇది షేర్ చేయండి, మంచి రెసిపీ అనమాట. సో చెప్పాను కదండి లాస్ట్లోని నేను పిజ్జా బేస్లో అయితే ప్రిపేర్ చేశానని చెప్పి. సో అవి కూడా ప్రిపేర్ చేశాను, చాలా బాగా వచ్చాయి. పిజ్జా బేస్ని మనము ముందు ప్రిపేర్ చేసుకొని తర్వాత పిజ్జాస్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదే రెసిపీ అనమాట. మనం ఒక 10 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, బాయ్.